వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మదర్ తెరిసా 114వ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరు శంకరయ్య ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఎల్బీ నగర్ లో సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, గౌరవ అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, కాలనీ వాసులు, సంఘ సేవకులు రక్తదానం చేయగా వారిని జస్టిస్ చంద్రకుమార్, ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడం వల్ల మనం ఒకరి ప్రాణాలు కాపాడిన వారం అవుతామని అన్నారు. మన భారతదేశంలో ప్రతిరోజు 12,000 మంది తలసేమియా బాధితులు సకాలంలో రక్తం అందకపోవడం వల్ల చనిపోతున్నారని, అలాంటి వారికి అండగా నిలిచేందుకు చేపూరు శంకరయ్య ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి రక్తదాన శిబిరాలను మరిన్ని చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, అడిషనల్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు, హైకోర్టు న్యాయవాది కాజా శ్రీనివాస్, పెంటపాటి కృష్ణ, ఆదిశేషు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు పి నాగిరెడ్డి, కొంగారి నరసింహారావు, గంగం శివశంకర్, వెంకటరెడ్డి, నిట్టు కృష్ణ, శిరీష, గోగినేని, సొసైటీ సభ్యులు చేపూరి సునీత, గంజి వెంకటేశం, చైతన్య, అశోక్, సందీప్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య బృందం, డాక్టర్ అశోక్ రెడ్డి, రామకృష్ణ, విజయ్, రమణ, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చేపూరి శంకరయ్య గారికి హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా మన రెడ్ క్రాస్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ గారికి, వాళ్ళ సిబ్బందికి, వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేసినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ప్రాణం నిలపడానికి రక్తం ఉపయోగపడుతుంది. అలాంటి ఒక ప్రాణాన్ని నిలిపేటటువంటి కార్యక్రమానికి ఇదెంతో తోడ్పడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని, అన్ని చోట్ల నిర్వహించాలని కోరుతున్నారు. ఒక మంచి సుదినం. మదర్ తెరీసా గారి 114వ జయంతి సందర్భంగా తమ్ముడు శంకర్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలామంది యువకులను తీసుకొచ్చి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి గారు చంద్రకుమార్ గారు రావడం, మా శేషు గారు, కోటేశ్వరరావు గారు, ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు, మిగతా పెద్దలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా యువత రక్తదానం చేస్తే హెల్త్ పరంగా కూడా ఫిట్టుకుంటామని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తారు. కాబట్టి ఇలా తలసేమియా వ్యాధితోటి చాలామంది చిన్నారులు రక్తం లేక చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. మన కోవిడ్ టైంలోనైతే రక్తం ఇవ్వడానికి కూడా చాలామంది భయపడ్డారు. అంటే మా దగ్గర మేము రక్తం ఇస్తుంటే మాకు ఎవరికన్నా అటాక్ అవుతుందేమో, కోవిడ్ అటాక్ అవుతుందేమో, మేము చనిపోతామో అని చెప్పేసి భయపడి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా రాజేంద్ర నగర్లో కావచ్చు, ఇలా డాక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండమైన ఇలా వేలాది యూనిట్లు ప్రతి ఒక్కరు కూడా యువత ఇస్తే వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన దేవునిలాగా మీరు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి. ఇలా మదర్ తెరీసా గారి జన్మదినం సందర్భంగా ఇలా రక్తదానం చేసిన యువకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. 114వ మదర్ తెరిసా జయంతి పురస్కరించుకొని మరి ఈరోజు మెగా రక్తదాన శిబిరం సెల్ఫ్ ఫైనాన్స్ ఓనర్స్ రెసిడెన్స్ కమ్యూనిటీ హాల్లో మరి ఈరోజు జరిగింది. అలాగే మరి ఈరోజు పెద్ద ఎత్తున విఐపీలు కానీ మరి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు, అలాగే మరి టీపీసీసీ అధ్యక్షులు గౌరవ అతిథిగా వచ్చారు మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు. అలాగే మరి కాలనీ నుంచి చాలామంది పెద్దలు ఉన్నారు. భారతదేశంలో రక్తము అందక తలసేమియా బాధితులు 12,000 మంది ప్రతిరోజు చనిపోతారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి ఈ యొక్క గొప్ప రక్తదాన శిబిరాన్ని ఏర్పడడం జరిగింది. మన ఇంట్లో ఏ సమయంలో ఒక మనిషి కారు, బైకు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆయన బతికి బయటకు వస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. రోడ్ల మీద అనేకమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఏ సమయంలో ఆపరేషన్ రక్తం కావాలి, యాక్సిడెంట్లు అయితే రక్తం కావాలి, తలసేమియా బాధితులకు రక్తం కావాలి. కాబట్టి మరి మీలాంటి రక్తదాతలు వచ్చి రక్తం ఇస్తే తప్ప మరి ఆ మరణాలను ఆపాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భారతీయ పౌరుడై ఉండి అలాగే మరి రక్తదానం చేయాల్సిన బాధ్యత మన ఉంది. కాబట్టి ఇతరుల ప్రాణాలు కాపాడడంలో సంతృప్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రక్తదాన కార్యక్రమం ఆల్రెడీ జరుగుతుంది. ఇంచుమించు ఇప్పటికి 20 మంది దానికి వచ్చారు. ఇంకా చాలా మంది వస్తారు. కాబట్టి దయచేసి అందరూ రావాలి. మరి యొక్క కార్యక్రమాన్ని సహకరించిన సెల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన వెంకరెడ్డి గారు, సెక్రటరీ కృష్ణ గారు, రంగారెడ్డి జాయింట్ సెక్రటరీ గారు, అలాగే ముఖ్య న్యాయవాది హైకోర్టు మన కాజా శ్రీనివాస్ అన్న గారు, నాగిరెడ్డి గారు, అలాగే మరి ఆర్కే గారు, విజయన్న గారు, అనేకులు ఉన్నారు స్టేజ్ మీద పెద్దలు. అలాగే మా సతీమణి చేపూరి సునీత గారు, శ్రీధర్ అన్న గారు, అశోక్ అన్న గారు, అలాగే చైతన్య గారు, జనార్దన్ రెడ్డి డాక్టర్ గారు,
ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరూ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, అలాగే నాగమల్లు ట్రాఫిక్ ఎర్సన్ సిఐ 43 సార్లు రక్తదానం చేశారు. ఈరోజు సమయం తీసుకుని ఆయన కూడా వచ్చారు. గంగా శివశంకర్ గారు చాలా మంది వచ్చారు కాబట్టి మెడికల్ షాప్ నుంచి శ్రీనివాసన్న వైద్యగారి నుంచి వచ్చారు, వాళ్ళు రక్తం ఇస్తున్నారు. అలాగే ఇంకోసారి వాకర్స్ నుంచి వచ్చి సార్ వచ్చారు, బ్లడ్ ఇస్తున్నారు. ఇంకా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని వైద్య సిబ్బందికి, అలాగే మరి సొసైటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రార్థించే పదవుల కంటే సాయం చేసే చేతుల మిన్న అనే స్ఫూర్తితో మన చేపూరి శంకరయ్య గారు ఈ యొక్క తలపెట్టినటువంటి ఈ యజ్ఞంలో మమ్మల్ని కూడా సమిధులుగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ మహా రక్తదాన శిబిరం ఈరోజు మన మదర్ తెరీసా సొసైటీ ద్వారా, అలాగే మరియు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది రక్తదాతలు వచ్చి ఇప్పటివరకు రక్తదానం చేయడం జరిగింది. సో ఆ భాగ్యం మాకు కూడా కలిగించినటువంటి అధ్యక్షులు శ్రీ చేపూరి శంకరయ్య గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.